నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఉక్రాన్ ప్రజలకు నమస్కారం. మేము మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ని అలాగే మా పార్టీ నాయకత్వంలో ఈ మున్సిపల్ పాలకవర్గం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ప్రభుత్వం ఉన్నది. వారి ప్రభుత్వంలోనే ఇంటింటికి ఇలా అడ్డగోలుగా పెంచినటువంటి ఇంటి పన్నులను నోటీసులనే తీసుకున్నాం. వారు బుకాయిస్తూ ఉన్నారు. ఆ నోటీసుల మీద ప్రజల కోసం ప్రజల గొంతుకమై మేము ఇటువంటి పన్నులు కట్టే స్తోమత, ఇది కొత్త మున్సిపాలిటీ, ఈ గ్రామంలో ఇది ఒక చిన్న గ్రామానికి మున్సిపాలిటీ అయింది, ఇంతింత అబ్నార్మల్గా పెంచే స్తోమత పెంచితే కట్టే స్తోమత ప్రజలకు లేదని పేద మధ్యతరగతి ప్రజల తరపున అలాగే వ్యాపారస్తులకు కూడా ఇది నిజంగా భారంగా మారిన అందుకు మేము ఒక ర్యాలీగా వెళ్ళి గౌరవ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమరాండం ఇద్దామని వెళ్ళాం. మా గొంతు నొక్కడానికి దీని మీద స్పందించకుండా మా మీద పోలీస్ కేసులు పెట్టారు, న్యూసెన్స్ పోలీస్ కేసు పెట్టారు. మేము ఎక్కడైతే నిల్చుని మాట్లాడినామో ఎక్కడైతే నిల్చున్నామో అక్కడే నెక్స్ట్ డే వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్టెప్స్ మీద నిల్చొని మాట్లాడారు. వాళ్ళ మీద కేసు ఎందుకు చేయలేదు? ఇది ప్రజలు గమనించాలి. ప్రజల మీద భారం పడుతుంటే ప్రజల కోసం మేము అడుగుతూ ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఇది ఆగదు. మేము కేవలం ప్రజల కోసం మా పార్టీ తరపున ప్రజల తరపున ఇవి తగ్గించమని మా పోరాటం ఇది ఆరంభం మాత్రమే. మీ బెదిరింపులు మీ మేక గాండ్రింపులకు ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. తప్పకుండా మేము పోరాటం చేస్తాం. మీ దగ్గర విషయం లేక మా పైన విషం కక్కుతూ ఉన్నారు. తప్పకుండా తూప్రాన్ బంద్కు పిలిపిస్తాం. మీరు స్పందించకపోతే మీ మున్సిపల్ ఆఫీస్ ముంగట దీక్షకు కూడా కూర్చుంటామని సందర్భంగా మేము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయ కోణంలో తీసుకొని నా మీద వ్యక్తిగత దూషణలు చేసినంత మాత్రాన ఏమీ కాదు, ప్రజలు నమ్మరు. మీరు చేసిందంత చేసి గత పాలకులు పెంచిరని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎఫెక్టెడ్ డేట్ ఉన్నది. ఇక్కడ ఎఫెక్టెడ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 2024 అని బాధాప్తి ఇక్కడ మీరు ఇచ్చిన నోటీసులో ఉన్నది. రివిజన్ చేసిన డేటు 7వ తారీఖు 11వ తారీఖు 7వ నెల 2024 అని ఇక్కడ మీరు బాధాప్తా మీరు ఇచ్చిన నోటీసులో ఉంది. ఇక్కడ మీరు పెంచినట్టు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందా లేకపోతే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా? అంటే పెంచి ప్రజలకు బదనాం అయ్యే పనులు మీరు చేస్తూ ఆ నెపం మా పైన నెడతారా? కాబట్టి ప్రజలు గమనించాలి. ఎవరు మీరు పన్నులు కట్టొద్దు. మీ తరపున పోరాటం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీనిపైన మీరు ఒకసారి ఆలోచించండి. యువకుల కోసం కట్టిన స్టేడియాన్ని క్యాన్సిల్ చేశారు, చెరువు కట్ట బ్యూటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు, ఆడిటోరియం క్యాన్సిల్ దాన్ని చేస్తే సాకులు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే తూప్రాన్లో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి సమస్యలు ఉన్నటువంటి వార్డులు 4 ఉన్నాయి. దాన్ని మేము కూడా ఏకీభవిస్తా. 5వ వార్డు 6వ వార్డు అలాగే 12వ వార్డు 8వ వార్డులో కొంత భాగము ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిధులు అవసరం. దానికి నిధులు కేటాయించినాం ఆల్రెడీ. కానీ మీరు అధికార పార్టీ మారారు కదా, ఇంకా నిధులు తెచ్చి చేయాలి. కానీ ఉన్న నిధులను 17 కోట్ల రూపాయలను దారి మళ్లించి బుకాయిస్తారా? నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారా? నా మీద చేసే వ్యక్తిగత విమర్శలకు తప్పకుండా జవాబు చెప్తా. అదొక రోజు పెట్టుకుందాం. కానీ మేము కేవలము ఈ డైల్యూట్ అవుతుందనే ఉద్దేశంతోనే మీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రజల యొక్క వారికి ఉన్న దీని మీద ఉన్నటువంటి కోపాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నది తప్ప నిజం లేదు. కేవలం మా ఎజెండా ఈ పన్నులు తగ్గించాలి. ఉన్నప్పుడు ఇంకా కష్టపెట్టే విధంగా పార్టీ మారి ఎక్కడ గెలిచారు? ఎక్కడున్నారు నిజమైన నాయకులు? మేము ఎక్కడైతే గెలిచినామో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దొంగ కేసులు పెట్టినా పార్టీకి కట్టుబడి ఇదే పార్టీలో కొనసాగుతున్న మీరా మీ నుంచి నేర్చుకుంటారా? తూప్రాన్ ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలకు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పరిపాలన చేయని శాత కాకపోతే చేయకండి. కానీ ఈ పన్నులకు ఉన్న మీరు పెంచి మా పార్టీ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా గమనించాలి. అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా పెంచలేదు.
దానికి ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇది చట్టం 2019 మున్సిపల్ యాక్ట్ చట్టం చెప్తుంది. ఒకవేళ మీరు రివిజన్ చేయాల్సి ఉంటే నోటిఫికేషన్ ఇవ్వాలి చట్ట ప్రకారం. అది కాకుండా ఇవాళ బుకాయింపులా ఎక్కడున్నది? ఎక్కడ సర్క్యులర్ ఉందా మీ దగ్గర? ఎక్కడి నుంచి ఉన్నది? ఏ విధంగా పెంచారు? చేతనవుతుందా కాదా? ప్రజల గొంతుకై తప్పకుండా ముందుకు పోతాం. మమ్మల్ని మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, దేనికైనా రాజకీయాలకు వచ్చినప్పుడు అన్నిటి సిద్ధమై వచ్చాం. రాజకీయాల్లో వెనకడుగేసే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము మాట్లాడింది ఎంత సభ్యతగా, ఎంత మీకు మాట్లాడితే మీరు మాట్లాడింది ఏంది అంత నోరు వారేసుకోవడమా? ఇదా నువ్వు చేయి పెయింటర్ సీను, నన్ను జైలు వేస్తావా, నువ్వు దాడులు చేపిస్తావా, నేను నన్ను అంతమందిస్తావా, నన్ను జాగ్రత్త అని హెచ్చరిస్తున్నావు కదా. తప్పకుండా నువ్వు ఇష్టం వచ్చిన చర్యలు నా మీద తీసుకో, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. నీకు భయపడేటోడు ఎవరు లేడిడా. ఏం చేసినా అతి చేసిన ప్రతి ఒక్కరిని కూడా వడ్డీ చక్రవడ్డీతో సహా తప్పకుండా చెల్లిస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. మేము నిజాయితీగా ఉన్నాం, మంచి పరిపాలన చేసినాం, తూప్రాన్ని అభివృద్ధి చేసినాం, తూప్రానికి అవార్డులు తీసుకొచ్చినాం. నేను ఒక ఉత్తమ మున్సిపల్ చైర్మన్గా నాకు జిల్లా కలెక్టర్ గారి చేత అవార్డులు నేను తీసుకొచ్చినటువంటి ఘనత మాకు, మా సహకరించిన మా పాలకవర్గ సభ్యులకు అందరూ కూడా మేము తూప్రాన్ ప్రజలకు గర్వకారణంగా పరిపాలన చేసినాం. 50 సంవత్సరాలకు కూడా ఎవ్వడు కూడా చేయనటువంటి పనులను, ఒక హార్డ్ టాస్క్లను కూడా అసాధ్యాలను సుసాధ్యం చేసి తూప్రాన్ ఇలా అభివృద్ధి పథంలో అందమైన తూప్రాన్గా, ఆకర్షణీయమైన తూప్రాన్గా తీర్చిదిద్దిన ఘనత మాది. మీరు ఏం చేశారు ఇప్పుడు వచ్చి? మీరు ప్రజలు కట్టే పన్నులను అవిశ్వాస తీర్మానానికి 5.5 లక్షల రూపాయలు అడ్వకేట్కి ఇస్తారా? ఇదా పరిపాలన? మేము 50 నెలలు పైన చిలుకు పరిపాలన చేస్తే 17 రూపాయలు కూడా బోర్లకు మోటార్లకు పెట్టలే. మీరు వచ్చి రాగానే 17 లక్షల రూపాయలు బోర్ మోటార్లు మీరు డ్రా చేస్తారా? ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నేను అవన్నీ తర్వాత సమయం వచ్చినట్టు మాట్లాడతా. కాబట్టి మీరు మాట్లాడేది గురువింద గుంజ సామెతనే మీకు వర్తిస్తుంది తప్ప ఎవడు కూడా ఎక్కడ గెలిచి ఎక్కడున్నారు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. కాబట్టి పన్నులే మా ప్రధాన ఎజెండా. ఈ యొక్క స్టేడియం, ఆడిటోరియం, చెరువు కట్ట సుందరీకరణనే మా ప్రధాన ఎజెండా. దానికి ఫండ్స్ వచ్చినాయి, ఇది పెంచిర్రు. ఈ రెండుటికి సాక్ష్యాలు, ఆధారాలు, ప్రొసీడింగ్స్, గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇవి నిజాలు, ఇవి దాయలేని నిజాలు. ఈ నిజాలు అడిగితే బుకాయింపు చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా స్పందించి, ప్రజల కోసం స్పందించి తప్పకుండా పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా తప్పకుండా ఈ యొక్క పెంచిన పన్నులను ఉపసంహరించుకున్నామని పత్రికా ముఖంగా పాత పన్నుల విధానాన్ని కొనసాగిస్తామని చెప్పే వరకు మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము తప్పకుండా తూప్రాన్ బంద్కు పిలిపి మన నాచగిరి టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే న్యూస్ మీకు ముందుగా అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన నాచగిరి టీవీ న్యూస్.